ఇప్పుడు మనము ఈ కాంక్రీట్ మెటీరియల్తో భిన్నాల గురించి నేర్చుకుందాం. భిన్నాలంటే ముక్కలు అని అర్థం. సాధారణంగా మనము యాపిల్ పళ్ళని అట్లాగే జామ పళ్ళని ముక్కలుగా కోసి తీసుకుంటూ ఉంటాం. ఒక యాపిల్ పండుని సమానంగా కొన్ని ముక్కలు చేసి వాటిలో మనం కొన్ని ముక్కలు తీసుకుంటాం. వాటినే భిన్నాలని అంటాం. ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి చూడండి. ఈ రెడ్ కలర్ బిల్డింగ్ బ్లాక్, దీన్ని మనము రెండు సమాన భాగాలు చేద్దాం. ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు బ్లాక్స్లో ఒక బ్లాక్ తీసుకుందాం. మనం ఈ రెండు సమభాగాల్లో ఒక భాగం తీసుకుందాం. ఈ ఒక భాగాన్ని మనము 1/2 అని అంటాం. 1/2 అంటే రెండు సమాన భాగాలలో ఒక భాగం. ఈ 1/2నే మనము అర అని అట్లాగే సగం అని కూడా అంటాం. ఇప్పుడు ఇది చూద్దాం. ఎల్లో కలర్ బిల్డింగ్ బ్లాక్, దీన్ని కూడా మనము రెండు ముక్కలు చేద్దాం. చూడండి, ఈ రెండు ముక్కల్లో ఇది తీసుకుందాం. ఇది 1/2 అవుతుందా? అవ్వదు కదా. ఎందుచేతంటే ఈ రెండు ముక్కలు సమానంగా లేవు. 1/2 అంటే రెండు సమభాగాల్లో ఒక భాగం, కానీ ఈ రెండు సమానంగా లేవు కదా. ఇది పొడవుగా ఉంది, ఇది దీనికంటే తక్కువ పొడవు కలిగి ఉంది. కాబట్టి ఇది కానీ 1/2 అవ్వదు. ఈ విధంగా మరికొన్ని ఉదాహరణలతో మనము భిన్నాల గురించి అవగాహన చేసుకుందాం. ఇక్కడ 5 బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఇందులో ఒక బిల్డింగ్ బ్లాక్ మనం తీసుకుందాం. మనం తీసుకున్నటువంటి ఈ బిల్డింగ్ బ్లాక్ని భిన్న రూపంలో ఈ విధంగా 1/5 అని చూపిస్తాం. దీన్ని 1/5 అని ఎందుకు అన్నామో ఒకసారి చూద్దాం. ఇక్కడ మొదట 5 బిల్డింగ్ బ్లాక్స్ ఉండేవి కదా, 5లో 1 తీసుకున్నాం కాబట్టి 1/5. ఈ 5ని హారమని 1ని లవమని అంటాం. మరి హారంలో ఇక్కడ 5 ఎందుకు రాసామో ఒకసారి చూద్దాం. ఇక్కడ మొదట 5 బిల్డింగ్ బ్లాక్స్ ఉండేవి కదా, మొత్తం 5. ఇక్కడ మొత్తం ఎన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయనేది మనం హారంలో రాస్తాం. ఇక్కడ మొదట 5 ఉన్నాయి కాబట్టి హారంలో 5 అని రాస్తాం. ఈ 5లో మనం తీసుకున్నది ఒక బిల్డింగ్ బ్లాక్ కదా, మనం తీసుకున్నటువంటిది దానిని లవములో రాస్తాం. 1 తీసుకున్నాం కాబట్టి లవములో 1 అని రాస్తాం. ఈ విధంగా ఈ కాంక్రీట్ మెటీరియల్తో మనము ఈ బిల్డింగ్ బ్లాక్ తాలూకా భిన్న రూపము 1/5 అని తెలుసుకున్నాం. ఇప్పుడు చిత్ర రూపంలో చూద్దాం 1/5 అంటే ఏమిటో. ఇక్కడ చూడండి, ఒక చిత్రం ఉంది. దీంట్లో 5 గళ్ళు ఉన్నాయి. ఈ 5 గళ్ళలో ఒక గడికి రంగు వేసాం. ఈ రంగు వేసినది ఎంత భాగం అవుతుంది? 1/5 భాగం అవుతుంది. ఎందుచేతంటే 5 గళ్ళలో ఒక గడికి రంగు వేసాం కాబట్టి ఆ రంగు వేసిన భాగము 1/5. ఇప్పుడు మనము ఈ 5 బిల్డింగ్ బ్లాక్స్లో 2 బ్లాక్స్ తీసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ 2 బిల్డింగ్ బ్లాక్స్ని భిన్న రూపంలో ఈ విధంగా 2/5 అని రాస్తాం. ఇందుచేత ఇక్కడ మొదట 5 బిల్డింగ్ బ్లాక్స్ ఉండేవి, వాటిలో 2 తీసుకున్నాం. 5లో 2 తీసుకున్నాం కాబట్టి దాన్ని భిన్న రూపంలో 2/5 అని రాస్తాం.
ఈ విధంగా కాంక్రీట్ మెటీరియల్తో 2/5 అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము చిత్ర రూపంలో 2/5 అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఒక చిత్రం ఉంది చూడండి. దీంట్లో 5 గళ్ళు ఉన్నాయి. ఈ 5 గళ్ళలో 2 గళ్ళకి రంగు వేసాం. ఇప్పుడు రంగు వేసినది ఎంత భాగం అవుతుంది? 2/5 భాగం అవుతుంది. ఇప్పుడు మనము ఈ 5 బిల్డింగ్ బ్లాక్స్ని కూడా తీసేసుకుందాం. మొత్తం అన్నీ కూడా తీసుకుందాం. మొత్తం అన్నీ తీసుకున్నాం, 5కి 5 కూడా. దీన్ని భిన్న రూపంలో ఈ విధంగా 5/5 అని చూపిస్తాం. దీన్ని చిత్ర రూపంలో ఈ విధంగా చూపిస్తాం. 5 గళ్ళు ఉండేవి, ఆ 5 గళ్ళకి కూడా రంగు వేస్తాం కాబట్టి దీన్ని భిన్న రూపంలో 5/5 అని రాస్తాం. ఇప్పుడు ఈ 5/5 అనేది 1కి సమానం అవుతుంది కదా, చూద్దాం. ఇప్పుడు ఈ 5ంటికి రంగు వేస్తాం కదా, ఇంతే పొడవు కలిగినటువంటి మరొక చిత్రం చూడండి. ఇది ఈ 2 సమాన పొడవులు కలిగి ఉన్నాయి. మరి దీని విలువ ఎంత అవుతుంది? దీని విలువ 1. ఎందుచేతంటే ఇది ఒకే చిత్రము, మొత్తం రంగు వేయబడింది. ఇది 5 గళ్ళు ఉన్నాయి. ఇందులో ఈ 5 గళ్ళలో 5ంటికి రంగు వేస్తాం కాబట్టి దీని విలువ 5/5. మరి దీని విలువ ఎంత అవుతుంది? 1. దీని విలువ 1. ఈ విధంగా 5/5 అన్నా 1 అన్నా 1. ఈ 2 సమానము అని మనకి తెలుస్తుంది. ఇలా చూపించవచ్చు మనం 5/5 = 1 అని. ఈ విధంగా మనము లవహారాలు సమానంగా ఉన్నటువంటి భిన్నము విలువ 1కి సమానం అవుతుంది అని మనము నిరూపించవచ్చు. ఇదే అంశాన్ని తరువాత వీడియోలో డీటెయిల్డ్గా చర్చిద్దాం. ఈ విధంగా ఇలాంటి మెటీరియల్తో వివరించి చెబితే పిల్లలకి సులభంగా అర్థమవుతుంది. పిల్లల్ని గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూప్కి ఇలాంటి మెటీరియల్ ఇచ్చి కృత్యాలు చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఐఎన్ఎస్ నారాయణరావు, టీచర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ TLM videos.